సో నేను చెప్పాను కదండి, సినిమా అనేది ఒక యుద్ధం అని చెప్పి. సో సినిమా అవకాశం దొరకడం ఒక యుద్ధం, అవకాశం వచ్చిన తర్వాత సినిమా తీయడం ఒక యుద్ధం, దాని తర్వాత సినిమా రిలీజ్ చేయడం అనేది అన్నిటికన్నా పెద్ద యుద్ధం. సో సినిమా తీయడం కన్నా సినిమా రిలీజ్ చేయడం అనేది ఇంకా చాలా చాలా కష్టం అనమాట అండి. సో మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సో మా సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే కనుక, హీరో ఒక టైంలో అంటాడు, నేనేం చేయగలను, నేను ఒక్కడనే కదా, ఒక్కడనే నేనేం చేయగలను అంటే, అవతల అంత పెద్ద యుద్ధం ఉంది, అంత పెద్ద వార్ ఉంది, నేను ఒక్కడనే కదా అంటాడు. అప్పుడు ఒక క్యారెక్టర్ చెప్తుంది, సో ఒక్కడవే కాదు, సో ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కడి వెనుక హనుమంతుడు ఉంటాడు. సో ఎప్పుడు నువ్వు ఎవరన్నా కానీ, మా సినిమా మెయిన్ థీమ్ అది, మీరు కనుక ధర్మం కోసం పోరాడితే కనుక, మీరు నమ్మిన దానికోసం, ఒక రైటియస్నెస్ కోసం ఫైట్ చేస్తే, మీరు ఎప్పుడు ఒక్కరు కాదు, మీ వెనకాల ఆ హనుమంతుల వారు ఎప్పుడు ఉంటారు. అలా మా సినిమాకి వచ్చిన హనుమంతుల వారు మా మెగాస్టార్ చిరంజీవి గారు. సో తేజకి చిరంజీవి గారితో ఉన్న అనుబంధానికి మా ఫస్ట్ జాంబిరెడ్డికి అడగచ్చు మేము, దానికి ముందు మేము అల్లి ఆయన అవకాశం అడగచ్చు, బట్ ఎప్పుడు మేము అంత అర్హులం అని చెప్పి మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేము. సో ఎప్పుడైతే మేము ఏదో సాధించి అప్పుడు ఆయన ముందుకెళ్ళాలి అని అనుకున్నామో, ఏ రోజైతే మేము హనుమాన్ అనే సినిమా తీసి, ఇంత మంచి సినిమా తీసి దీనికి సపోర్ట్ కావాలి, మనం ఈ వార్లో ఫైట్ చేయాలి అంటే మనకు ఒక అంద కావాలి అని చెప్పి మేము వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ ఇలాగ మాకు సపోర్ట్ కావాలి అని అనగానే ఇమ్మీడియట్గా రెండో సెకండ్ ఆలోచించకుండా మాకు హెల్ప్ చేసిన, మాకు సపోర్ట్గా నిలబడిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నప్పుడు నేను పాలకొల్లో చిరంజీవి గారి కటౌట్ల మీద పాలాభిషేకాలు చూస్తూ పెరిగాను. సో అలాంటి చిరంజీవి గారి ముందు ఈరోజు స్టేజ్ మీద నిలబడ్డాను. సో నేను స్టేజ్ మీద ఉన్నా సరే నాకు ఇంకా చిరంజీవి గారు అంతే హైట్లో కనిపిస్తున్నారు. ఎప్పుడు చిరంజీవి గారు నేను అలా కింద నుంచి చూడడం, ఆ మెస్మరైజ్ అయిపోవడం అనేది ఇట్స్ అ మూమెంట్ దట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో హనుమాన్ ఫిల్మ్ వచ్చేటప్పటికి ఇట్స్ సూపర్ హీరో ఫిల్మ్. మనం చాలా సోషల్ ఫ్యాంటసీ సినిమా చూసుంటాం. మనకి అన్నిటికన్నా దగ్గర రిఫరెన్స్ అంటే కనుక జగదేక్ వీరుడు అతిలోక సుందరి చూసాం చిరంజీవి గారిది. సో ఒక ఫ్యాంటసీ ఫిల్మ్. సో శ్రీదేవి గారు లాంటి ఒక ఇంద్రజ అనే ఒక క్యారెక్టర్ ఒక పైనుంచి రావడం, దాంతో చిరంజీవి గారి క్యారెక్టర్ ఇంటరాక్ట్ అవ్వడం, పవర్స్ రావడం, రింగ్. సో నా చిన్నప్పుడు చాలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా అది. సో అలాంటి సినిమాలు వచ్చి చాలా రోజులు అయిపోయింది. సో ఇది కూడా నేను కొంచెం కూల్ ఉండడానికి కోసం సూపర్ హీరో ఫిల్మ్ అని పెట్టాను, కానీ ఇది ప్రాపర్ తెలుగు సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్. సో ఈ సంక్రాంతికి మీరు మీ పిల్లల దగ్గర నుంచి మీ పెద్దల వరకు అందరినీ హ్యాపీగా తీసుకుని వెళ్ళి ఎంటర్టైన్ అయ్యే సినిమా ఈ హనుమాన్. సో ఇది హనుమంతుల వారి సినిమా కాదండి, హనుమంతుల వారి కథ కాదు. సో చాలా క్లియర్గా చెప్తున్నాను. ఒక నార్మల్ మీలాంటి నాలాంటి, అంటే చిరంజీవి గారు లాంటి కాదు, చిరంజీవి గారు చాలా మహానుభావుడు. సో మీలాంటి నాలాంటి ఒక నార్మల్ పర్సన్కి శక్తులు వస్తే అతను ఏం చేయగలుగుతాడు, ఒక ధర్మం కోసం ఎలా పోరాడతాడు అనే కథ ఇది. చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాం. ఈ సంక్రాంతికి తప్పనిసరిగా మీ ఫ్యామిలీ అందరూ వచ్చి థియేటర్కి ఈ సినిమా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. ఐఎమ్ really grateful to be standing on the stage and talking in front of you. ఒక్కసారి జై శ్రీరామ్, జై హనుమాన్. యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. అండ్ ప్రశాంత్ వర్మ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇట్స్ టైమ్ టు కాల్ అవర్ మెగాస్టార్, బట్ బిఫోర్ దాట్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.